So good morning, I'm Dr. Raghuram. So today I'm here to answer some of your questions. సో ముందుగా మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రిగార్డింగ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరస్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓకే ప్రణయ్ గారు అనంతపురం నుంచి అడుగుతున్నారు. సో పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయడం వల్ల కోవిడ్ వస్తుంది అనేసి. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ లైక్ స్మోకర్స్ ఆర్ ఎట్ మోర్ రిస్క్ ఆఫ్ కోవిడ్. సో కోవిడ్ అంటే కోవిడ్ రావటానికని కాదు, కోవిడ్ వచ్చిన తర్వాత కాంప్లికేట్ అవడానికి స్మోకర్స్కి ఎక్కువ రిస్క్ ఉంది. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ మెనీ ఆఫ్ మై పేషెంట్స్ హూ ఆర్ స్మోకర్స్, వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది. సో వాట్ ఐ సజెస్ట్ టు ప్రణయ్ కుమార్ గారు అట్లాగే అందరి స్మోకర్స్కి కూడా, ప్లీజ్ స్టాప్ స్మోకింగ్, ప్లీజ్ డిటాక్స్ యువర్ బాడీ. ఈ కోవిడ్ సీజన్ అయిపోయే వరకు కూడా ప్లీజ్ డిటాక్స్ యువర్ బాడీ అండ్ స్టాప్ కోవిడ్. అండ్ ప్రేమ్ కిరణ్ జీసీ గారు ఫ్రమ్ చిత్తూరు. సో ఆయన ఏం అడుగుతున్నారంటే కోవిడ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ N95 మాస్క్స్ మేము వాడాలా, ఎందుకంటే ఎయిర్ బాండ్ అని చెప్పింది కాబట్టి WHO. మా గేట్లు కూడా చుట్టుపక్కల ఎవరైనా పాజిటివ్స్ ఉంటే మా గేట్లు కూడా రోజు కడుక్కోవాలని. సో ఏమండి, మీ గేట్లు, మీ గోడలు, లేకపోతే ఇంటి మొత్తం అన్నీ కూడా కడుక్కోవడం రోజు కష్టము, శానిటైజ్ చేసుకోవడం. సో వాట్ యూ డూ ఈజ్ లైక్ యూ జస్ట్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్, యూ బీ కాషియస్ వెన్ యూ ఆర్ గోయింగ్ అవుట్. సో మాస్క్ పెట్టుకునే బయటకు వెళ్ళండి, మళ్ళా గబికిని మీ ముక్కు, మూతి, నోరు ఎక్కడ ముట్టుకోమాకండి. సో మీ కేర్ మీరు తీసుకోండి. అంతేగాని ప్రతిదీ కూడా ఒక అబ్సెసివ్ కంపల్సివ్ సైకియాట్రిక్ డిసార్డర్ లాగా ప్రతిదీ కూడా మనం కడుక్కుంటా తుడుచుకుంటా ఉండాల్సిన అవసరం లేదు. అట్లానే మేడ మీదకి వెళ్తే ఏమైనా వస్తుందా అని అడుగుతున్నారు మీరు. మీ పక్కింటి వాళ్ళకే ఉంది అని అనుకున్నాం. మీరు మీదకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ పక్క మేడ మీద నుంచున్నా కూడా ఒక పర్టికులర్ డిస్టెన్స్లో నుంచుంటే, విత్ మాస్క్ వాళ్ళు నుంచుంటే, మీరు ఇక్కడ నుంచి ప్రశాంతంగా గాలి పీల్చినా కూడా మీకు వచ్చే అవకాశం లేదు. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ ఎయిర్బార్న్. ఐ బీన్ సేయింగ్ ది సేమ్ దట్ దిస్ డిసీజ్ ఈజ్ డెఫినెట్లీ ఎయిర్బార్న్ ఫ్రమ్ ద బిగినింగ్. కానీ ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఉంటే ఏమీ కాదు, ఒక పర్టికులర్ టైం వరకు అది ఎయిర్లో ఉంటుంది. అలా గాల్లో ఎగురుతా చాలాసేపు ఉండట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రకంగా ఉండే పని అయితే ఈ పాటికి ఇంకా ఎక్కువ మందికి వచ్చేసి ఉండాలి. సో ఎయిర్బార్న్ స్ప్రెడ్ ఉంది, కానీ మెయిన్గా స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే డైరెక్ట్ క్లోజ్ కాంటాక్ట్స్లో ఈ టచ్ ద్వారా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో దట్ యూ హ్యావ్ టు నోట్ ఇట్. సో కిన్నెర భరత్ కుమార్ సాయి గారు చిత్తూరు నుంచి అడుగుతున్నారు, మోటార్ సైకిల్ వేసుకునేటప్పుడు, కార్ తోలేటప్పుడు కూడా మాస్క్ వేసుకోవాలని. సో మీరు మోటార్ సైకిల్ వేసుకునేటప్పుడు ఫుల్ హెల్మెట్ పెట్టుకోండి. సో అప్పుడు మాస్క్ వేసుకోకపోయినా మోస్ట్లీ పర్వాలేదు. కానీ కారులో ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళే కూర్చున్నారనుకోండి, మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఇంకెవరైనా ఉంటే మట్టి ఖచ్చితంగా ఇద్దరు మాస్క్ వేసుకోండి. నేను నా వైఫ్ బయటకు వెళ్ళాను, ఇద్దరం మాస్క్ వేసుకొని కూర్చున్నాం. ఎందుకంటే వీ డోంట్ నో, బోత్ ఆఫ్ us ఆర్ గోయింగ్ టు హాస్పిటల్స్. సో ఎవరు ఎక్కడ ఎప్పుడు తగిలించుకుంటామని తెలియదు కాబట్టి, సో ఒకరి నుంచి ఒకరికి రాకూడదు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ సర్టెన్ ప్రికాషన్స్. సో దిస్ ఇస్ ద యువర్ ఆన్సర్. ఇంకా రాఘవ్ గారు ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్. సో క్లాత్ మాస్క్ వేసుకుని శానిటైజర్ ఎప్పటికప్పుడు రాసుకుంటా ఉంటే కెన్ వీ ఎన్కౌంటర్ అండ్ అసిమ్టమాటిక్ పేషెంట్. సో ఆ పేషెంట్ అని తెలిసిన తరువాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్తేనండి అంత ఈజీగా చెప్పరాదు. నేను చూశాను చాలాసార్లు. పేషెంట్ అని తెలియక ముందే అంటించుకుంటే, ఎందుకంటే మీకు తెలియకుండా పేషెంట్ అని తెలిసిన తర్వాత పేషెంట్కి ఫస్ట్ మాస్క్ ఉండాలి, అది ఇంపార్టెంట్. మీరు మాస్క్ వేసుకున్నారా, N95 మాస్క్ వేసుకున్నారా, లేదా ఫుల్ ఫేస్ రెస్పిరేటర్ పెట్టుకున్నారా కాదు. ఫస్ట్ పేషెంట్కి మాస్క్ వేసేస్తే కనుక ఆ తర్వాత మాస్క్ వేసుకుని ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత మీరు కనుక ఆ రూమ్లోకి వెళ్ళినట్లయితే కనుక, లేదా ఒక పేషెంట్కి ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చేయాలన్నా పాత రోజుల్లో కూడా అలా ఆరుబయటకి తీసుకొచ్చేవారు అనమాట. ఆరుబయట ట్రీట్మెంట్ లాంటివి ఇచ్చేవారు, ఎందుకంటే ఎయిర్లు ఎక్కువ ఇదవదు కాబట్టి. అప్పట్లో మాస్కులు కూడా కట్టేవారు కాదు. సో ఇప్పుడు మనం మాస్కులు కట్టి ఆరుబయటకి తీసుకొచ్చి పేషెంట్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏదైనా సపరేలు చేయాలన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలామంది హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు కాబట్టి, హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. మీరు మామూలు మాస్క్ పెట్టుకుని, కళ్ళకు కూడా ఏదైనా కళ్ళజోడు లాంటిది పెట్టుకుని, ఒక మొత్తం మూసేసే కళ్ళజోడు పెట్టుకోండి. సో అప్పుడు మీకు పెద్ద, లేదంటే ఫేస్ షీల్డ్ ఒకటి పెట్టేసుకోండి. సో పేషెంట్కి మాస్క్ పెట్టేసేయండి. సో పేషెంట్ కనుక పొరపాటున గట్టిగా దగ్గి అట్లా చేస్తే కొద్దిగా దూరంగా వెళ్ళండి. సో ఈ మెయింటైన్ సర్టెన్ డిస్టెన్స్. ఇంకా మీకు ఏమైనా గట్టిగా దగ్గాడు, మీ మీద ఏదైనా పడింది అని అనుకుంటే వెంటనే ఆ బట్టలు ఇప్పేసి అలా తలస్నానం చేసేసేయండి. సో దిస్ ఈస్ ద ప్రికాషన్ యూ హ్యావ్ టు టేక్ వెన్ యూ ఆర్ అప్రోచింగ్ ఏ పేషెంట్. సో either it be symptomatic, either it be asymptomatic. If you know that he is a patient, you treat him as a patient. So I don't trust personally that asymptomatic patients carriers గా ఉండరు, వాళ్ళు ట్రాన్స్మిట్ చేయరు ఈ జబ్బుని అని చెప్పి నేను నమ్మను. మా బంధువుల్లోనే అసిమ్టమాటిక్ పీపుల్ ట్రాన్స్మిట్ చేసిన కేసెస్ నేను చూశాను. సో ఇంకా ప్రశాంత్ గారు, హీస్ ఫ్రమ్ విజయనగరం. ఈజ్ ఆస్కింగ్ ఈజ్
COVID-19 అనే ఎయిర్బోర్న్ డిసీజ్ అని అడుగుతున్నారు. సో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అని. సో ఖచ్చితంగా ఎయిర్బోర్న్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎయిర్బోర్న్ లేకుండా ఉండదు. ఎందుకనంటే కానీ అది ఎంతసేపు ఎయిర్లో ఉంటుంది, ఎంత హైట్ వెళ్తుంది అనేది ఒక క్వశ్చన్. సో రకరకాల థియరీస్ వచ్చినాయి, బట్ వీ షుడ్ బీ కేర్ఫుల్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు చెప్పింది రేపు పొద్దునే మార్చేస్తున్నారు కాబట్టి, సో ఎవరు చెప్పింది మనం నమ్మకూడదు, మన మనసు చెప్పింది మనం నమ్మాలి. అంటే మీ మనసు కనుక ఇది ఎయిర్బోర్న్ కాదు అని అంటే మటుకు మీరు నమ్మమాకండి. సో బిలీవ్ ఇట్ యాజ్ అన్ ఎయిర్బోర్న్ డిసీజ్. ఏదో రకరకాలు వస్తున్నాయి, కొందరు కాదంటారు, ఇదేమొద్దు. అజ్యూమ్ ఇట్ యాజ్ ఎయిర్బోర్న్ డిసీజ్. అండ్ ఏం చేయాలంటే మీరు స్పెసిఫిక్గా బయటికి వెళ్ళేటప్పుడు అంతా కూడా మంచి మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. ఆ తర్వాత ఎప్పటికప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి. ఆ తర్వాత క్రౌడీ ప్లేసెస్లోకి వెళ్ళమాకండి. ఎందుకంటే మీ మాస్క్ మీ మొహం మీద ఒక్కటే ప్రొటెక్ట్ చేస్తుంది. సో అది ఎయిర్బోర్న్ అని అనుకున్నప్పుడు ఆ వైరస్ వచ్చి మీ బట్టలకి అక్కడిక్కడ అంటితే మళ్ళీ వేసుకుని మీరు ఇంటికి వచ్చేస్తే ఆ వైరస్ ఇంటికి వచ్చేసేది. అందుకని మ్యాక్సిమం ఎంత అవాయిడ్ చేయగలిగితే క్రౌడీ ప్లేసెస్కి వెళ్ళటానికి, అసలు బయటికి వెళ్ళటానికి అంత అవాయిడ్ చేయండి, తక్కువ వెళ్ళండి. మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బట్టల్ని ఇమీడియట్గా స్నానం చేసేసి వేడి నీళ్ళలో వేసేసేయండి, లేకపోతే సర్ఫ్ నీళ్ళలో వేసేసేయండి, వేరే బట్టలు వేసుకోండి. లేదా ఆ బట్టల్ని మీకు పద్దబద్దాకా ఉతుక్కోవడం కుదరలేదు అనుకోండి, బ్యాచిలర్స్ అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు, అట్లా దూరంగా ఎండలో వేసేసి మళ్ళీ ఒక 1 or 2 days తర్వాత మళ్ళీ వాటిని వాడుకుని మళ్ళీ అట్లా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుని మళ్ళీ వచ్చేసి మళ్ళీ వాటిని రెండోసారి అన్నా కూడా కడిగేసుకోండి. సో దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు డూ. ఎయిర్బోర్న్ డిసీజ్ అని అనుకోండి, ఎయిర్బోర్న్ డిసీజ్ కాదు అన్నట్టుగా అనుకోమాకండి, ఎవరిని చెప్పినా నమ్మకండి. ఇక శ్రీకర్ గారు, హీఈస్ ఆస్కింగ్ ఫ్రమ్ విశాఖపట్నం. గ్రీటింగ్స్ ఆఫ్ ద డే, థ్యాంక్ యూ. డస్ కరోనా స్ప్రెడ్ టు డ్రింకింగ్ వాటర్ అండ్ హౌ మచ్ ద వైరస్ ఎంతకాలం ఇచ్చేస్తుందని. సో దిస్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ లిటరేచర్. బట్ పాస్ట్ స్టడీస్ ఏదైతే కరోనా వైరస్ అంటే ఇప్పుడు ఇది ఈ కరోనా వైరస్ కాదు, కరోనా వైరస్లు ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ కరోనా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరసెస్ ఇది. సో ఇప్పుడు ఈ COVID-19 కాజ్ చేస్తుంది. సో ఈ కరోనా వైరస్ గ్రూప్ అనేది పాత స్టడీస్లో ఏంటంటే ఒక 23-26 degrees Celsius వాటర్లో ఒక 10 రోజుల వరకు కూడా బతకగలదు ఈ కరోనా వైరస్ అనేది. పాత కరోనా ఇన్ జనరల్ కరోనా వైరస్ల గురించి ఉన్న దాంట్లో కొన్ని స్టడీస్ ఉన్నాయి. అంటే మామూలుగా మనం 23-26 degrees అంటే మన వాటర్ ఆ టెంపరేచర్లోనే ఉంటుంది. సో బాయిల్ చేస్తామంటే ఖచ్చితంగా చచ్చిపోతుంది. సో ఒక్కసారి బాయిలింగ్ పాయింట్ రీచ్ అయితే ఖచ్చితంగా వైరస్ చచ్చిపోతుంది. సో ఇట్ ఈస్ బెటర్. నేను ఇప్పుడు రాదు, మీరు ఎక్కడ నీళ్ళు తాగినా రాదు అని నేను చెప్పకూడదు, ఎందుకంటే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ డిసీజ్ కొత్త డిసీజ్ పూర్తిగా లేదు కాబట్టి, రకరకాల కన్ఫ్యూజింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి. సో బెటర్ బాయిల్ అండ్ డ్రింక్ ద వాటర్, దట్స్ గుడ్. ఆర్ బెటర్ డ్రింక్ ద ప్యాక్డ్ వాటర్, దట్ విల్ బీ ఫైన్. ఇంకోటి ఏంటంటే లైక్ ఒక అదే చెత్త చెదారంలోకి వెళ్ళింది అనుకోండి, ఈ కరోనా వైరస్ డ్రైన్లోకి అట్లా వెళ్తానట, వెంటనే చచ్చిపోతుందట. చక్క ప్యూర్ వాటర్లో మట్టికి ఎక్కువ టైం బతుకుతుందట, 10 రోజుల వరకు బతుకుతుందట. సో దిస్ ఈస్ ద యువర్ ఆన్సర్ అండి. సో అబౌట్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో ఓకే, వినోద్ గారు విశాఖపట్నం, ఐ విల్ కాల్ యూ లేటర్ ఆన్. ఇమీడియట్గా నేను కాల్ చేస్తాను మీకు. సో మీ వైఫ్ 100 degrees ఫీవర్ అంటున్నారు, మీ టేస్ట్ తగ్గిపోయిందని అంటున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. వాళ్ళ మదర్ గారికి కూడా సేమ్ ఇష్యూస్ ఉండి టైఫాయిడ్ కన్ఫర్మ్ అంటున్నారు. సార్ వినోద్ కుమార్ గారు ఫ్రమ్ విశాఖపట్నం, ఐ విల్ కాల్ యూ నౌ. మీ ఫ్యామిలీలో ఇద్దరికి వచ్చింది కోవిడే, డోంట్ హ్యావ్ ఎనీ అదర్ డౌట్. నా దగ్గర ఇప్పటికీ ఐ హ్యావ్ ట్రీటెడ్ ఓవర్ 500 patients. అందులో 4 patients చనిపోయారు. అందులో 3 patients దే వర్ మిస్లెడ్ బై గెటింగ్ డయాగ్నోస్డ్ యాజ్ టైఫాయిడ్. సో వాళ్ళు ఇనీషియల్గా టైఫాయిడ్ అనుకుని హాస్పిటల్కి రాకుండా ట్రీట్మెంట్ చేసుకుని చివరిలో హాస్పిటల్కి వచ్చి అందులో ఇద్దరైతే కనుక మెనింజైటిస్ వచ్చింది, వైరల్ మెనింజైటిస్ వచ్చి చనిపోయారు. సో ఐ కుడెంట్ రివైవ్ దెమ్ బికాజ్ ఒక ఎన్సెఫలోపతిలోకి వెళ్ళిపోయారు. సో దిస్ ఈస్ ద థింగ్. ఆ తర్వాత నేను ఏంటిది ఇట్లా చాలామంది ఇట్లా టైఫాయిడ్ అంటున్నారు, తర్వాత కోవిడ్ పేషెంట్స్ అందరూ అని. వెన్ ఐ స్టార్టెడ్ టెస్టింగ్ టైటర్స్, ఐ స్టార్టెడ్ ఏ స్టడీ. యాజ్ ఆఫ్ నో నేను చెప్పడానికి నెంబర్స్ తక్కువ, కానీ చాలా మందికి కోవిడ్ పేషెంట్స్కి టైఫాయిడ్ టైటర్స్ పెరుగుతున్నాయి. సో టైఫాయిడ్ వచ్చేసిందని చెప్పి నాకు కోవిడ్ లేదని అనుకోమాకండి, లేదా టైఫాయిడ్ వచ్చి స్వాబ్ నెగిటివ్ వచ్చినంత మాత్రాన అమ్మాయి నేను కరోనా టెస్ట్ చేయించుకున్నాను, టైఫాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను, నాకు టైఫాయిడే ఉంది, కరోనా లేదని అనుకోమాకండి. ఖచ్చితంగా ఇలాంటి సీజన్లోనండి ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క హవా, ఒక పీరియడ్ నడుస్తుంటుంది అనమాట.
ఒక సినిమాల్లో హీరోలకో హీరోయిన్లకో లేకపోతే రాజకీయ నాయకులకో ఒకనొక పీరియడ్లో ఒక దశ నడుస్తున్నట్టు ఇప్పుడు కరోనా దశ నడుస్తుందన్నమాట. ఇప్పుడు మనం వేరే ఫస్ట్ కరోనా కాదు అనుకుని రూల్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకేదైనా జబ్బు అనుకోవాలి. టైఫాయిడ్ వచ్చిందంటే మనకి మీరు నాకు కరోనా రాలేదు అని అనుకోమాకండి. ఇమీడియట్గా మీరు వెళ్ళి ఒకసారి చెస్ట్ ఎక్స్రే తీయించుకోండి. ఇన్ఫిల్ట్రేట్స్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇమీడియట్గా నేను ఒక రెజిమెన్ పంపిస్తాను మీ నెంబర్కి. యూ స్టార్ట్ అప్ ఆన్ ద రెజిమెన్, యూ అప్రోచ్ ద నియర్ బై పల్మనాలజిస్ట్ అండ్ యూ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఓకేనండి. ఇక శ్వేత సీకే గారు ఫ్రమ్ విశాఖపట్నం. సో 3 months ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమి కేర్ తీసుకోవాలి, వైరస్ రాకుండా ఏం చేయాలి అనేది. సో నేను యాక్చువల్లీ 1 or 2 months బ్యాక్ పోస్ట్ పెట్టాను, డోంట్ కన్సీవ్ అట్ దిస్ టైమ్, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు కన్సీవ్ అని. ఎందుకు అని అంటేనండి, ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఆర్ ద హాట్ స్పాట్స్ ఫర్ కోవిడ్. సో ఖచ్చితంగా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నెలకి 2 నెలలకు ఒకసారి అట్లా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి కదా. మరి అలాంటప్పుడు ఈ స్కానింగ్ సెంటర్స్కి ఇప్పుడు అందరు సిటీ కొట్టించుకుంటా ఉన్నారు. ఈ అల్ట్రాసౌండ్లు ఆ సిటీ మెషిన్ పక్కన ఉంటాయి. సో అలా వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అంటే ప్రెగ్నెన్సీ రిస్క్ ఫ్యాక్టర్ అనే విషయం ఐ హ్యావ్ బీన్ ప్రొజెక్టింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 3-4 months ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ డిసీజ్. ఎందుకు అనంటే ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హైపర్ కోయాగబుల్ స్టేట్. ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్. సో ప్రెగ్నెన్సీలో ఒక రక్తం అనేది చిక్కబడేదానికి చిక్కబడుతుంది అనమాట. అంటే లైక్ ఎట్లా అంటే బ్లీడింగ్ తొందరగా ఆగిపోవటానికి శరీరం తయారు చేసుకుంటుంది. ఎందుకు? ఈ ఏదైతే డెలివరీ అయిన తర్వాత ఈ రెమినెంట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసేసేటప్పుడు, లేకపోతే కొన్ని వాస్కులర్ కట్స్ అయినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ పోకోకుండా వెంటనే బ్లీడింగ్ తొందరగా ఆపుకోవడానికి శరీరమే ఒక హైపర్ కోయాగబిలిటీ స్టేట్, అంటే రక్తం చిక్కబడి బ్లీడింగ్ తొందరగా ఆగిపోవటానికి ఆ రకమైన స్థితిలోకి తీసుకువెళ్తుంది. మళ్ళీ బాడీలో ఇంకొక ఫారెన్ బాడీ, అంటే లైక్ మన శరీరంలో ఇంకొక జీవం ఇచ్చేసేటప్పుడు ఒక రకమైన ఒక ఇమ్యూనో రియాక్షన్స్ కొద్దిగా రాకుండా కొద్దిగా ఇమ్యూనిటీని కూడా డౌన్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ దట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనేవాళ్ళు అత్యధిక జాగ్రత్త తీసుకోవాలి. మరీ ముఖ్యంగా లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నారు, ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అది. ఇక మానస గారు ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం తీసుకోవాలని చెప్పారు, ఇప్పుడు చెప్పాను అవన్నీ కూడా. సో 2 years ఇక సురేంద్ర గారు గుంటూరు నుంచి ఏమడుగుతున్నారంటే, ఆయనకి 4 సంవత్సరాల పిల్లలు, చిన్నపిల్లలు 2 ఉన్నారట, ఏం జాగ్రత్త తీసుకోవాలని. సో నేను ఒక పెక్యులర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, చిల్డ్రన్ రిలేటివ్గా సేఫ్ ఉంటున్నారు కోవిడ్లో. అంటే అసలు రాదు అని నేను చెప్పను, కానీ వస్తుంది చాలామందికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, కానీ వాళ్ళకి సిమ్టమ్స్ తక్కువ ఉంటున్నాయి. ఈ కోవిడ్లో ఏమిటంటే ఇన్ఫెక్షన్ కన్నా కూడా ఇన్ఫ్లమేషన్ కాంపోనెంట్ అనేది చాలా ప్రమాదకరమైంది. అంటే శరీర రక్షణ వ్యవస్థ ఈ ఇన్ఫెక్షన్ ఏదో చేసేద్దామని చెప్పి తయారయ్యి దానివల్ల శరీరాన్ని మనకు ఎక్కువ నష్టం జరుగుతుంది అనమాట. సో శరీర రక్షణ ప్రతిస్పందన వల్ల ఈ వైరస్కి మనకు ఎక్కువ నష్టం జరుగుతుంది. సో చిన్నపిల్లల్లో ఆ స్థాయిలో స్పందన ఉండట్లేదు. అంటే ఏంటంటే అంత వేగంగా లేత శరీరం అన్నీ కూడా ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి అనమాట. యూ కెన్ సింప్లీ కాల్ దెమ్ యాస్ టాక్సిన్స్. సో ఈ ఏదైతే సెకండ్ స్టెప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉందో అది కోవిడ్లో మనకంత బాగా జరగట్లేదు. చిన్నపిల్లల్లో జరగట్లేదు కాబట్టి వాళ్ళు రిలేటివ్గా సేఫ్గా ఉంటున్నారు. సో ఇంకొన్ని థియరీస్ కూడా ఉన్నాయి, కొద్దిగా MMR వ్యాక్సిన్ ఏదో ప్రొటెక్ట్ చేస్తుందని. అలా ఏసీ ఇదిగోండి మా అబ్బాయి కూడా వచ్చాడు. హాయ్ హాయ్. ఓకే వెళ్ళు నాన్న, మాస్క్ వేసుకోలేదు నాన్న, వెళ్ళు.